హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను నా మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైము 8 అయిందండి. మా కిడ్స్ స్కూల్కి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కొద్దిగా కిచెన్ క్లీనింగ్ ఉంటే చేసుకొని కాఫీ పెట్టుకుంటున్నానండి. నా కాఫీ అది తాగడం అయిపోయిన తర్వాత నేను ఒక హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ హెయిర్ మాస్క్ అండి. అండ్ ఇది పెట్టుకోవడం వల్ల మీ హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు బనానాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకుంటున్నానండి. మామూలుగా చేతితో చేసుకుంటే అది ఏమవుతుందంటే హెయిర్కి పట్టేసుకొని మనం హెడ్ బాత్ చేసినప్పుడు తొందరగా వదలదు. సో ఇప్పుడు నేను ఇలా పేస్ట్ చేసుకున్నదాన్ని ఒక బౌల్లో వేసి ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే మనం కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని హెడ్కి పట్టించి ఒక 20 to 30 minutes ఉంచుకొని హెడ్ బాత్ చేసేయడమే. నా బాత్ అయిపోయిందండి. సో నేను డైలీ పూజ చేసుకుంటాను బాత్ అయిపోయిన తర్వాత. సో పూజ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం చేసుకుంటున్నాను. కొద్దిగా ఇడ్లీ పిండిలో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ప్యాన్ వేడి చేసుకుని అందులో ఊతప్పం వేసుకుంటున్నానండి. మన డైలీ ఫుడ్లో వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా మంచిదండి. నేను బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఊతప్పంలోకి పీనట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో అది వేసుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు నా యమ్మీ బ్రేక్ఫాస్ట్. అండ్ ఎవ్రీ మండే నేను నా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకుంటానండి. వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటాను. బట్ ఎప్పుడైనా కిడ్స్కి హెల్త్ బాగున్నప్పుడు అంటే కోల్డ్ కాఫ్ ఇలా ఉంటుంది కదా, ఆ టైంలో మాత్రం వీక్లీ ట్వైస్ చేంజ్ చేస్తానండి. అండ్ మా కిడ్స్కి డైనోసార్స్ అంటే చాలా ఇష్టం. డైనోసార్స్ అన్న, స్పైడర్ మ్యాన్ అన్న. సో ఈసారి వాళ్ళకి నేను డైనోసార్ బ్లాంకెట్ వేస్తున్నాను. అండ్ రూమ్ కాన్సెప్ట్ కూడా డైనోసార్ది. సో అందుకని వాల్కి డైనోసార్స్ అవి ఉన్నాయన్నమాట. అండ్ మొత్తం క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత ఒకసారి వ్యాక్యూమ్ చేస్తానండి. నేను వీక్లీ ట్వైస్ చేస్తాను. మండే మాత్రం డీప్ క్లీనింగ్ ఉంటుందండి. అండ్ థర్స్డే జస్ట్ పైన చేస్తూ ఉంటాను. వ్యాక్యూమ్ అది అయిపోయిందండి. చూసారు కదా, వ్యాక్యూమ్ తర్వాత హౌస్ అంతా చాలా క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు నేను నా లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ టైం 1 అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా జింజర్ గార్లిక్స్ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి అండ్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఫ్రోజన్వి గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి, పచ్చి బఠానీ. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకొని అవసరం లేదండి. జస్ట్ ఒక 1 or 2 minutes చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ని పక్కగా పెట్టుకొని ఎగ్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మనం ఎగ్ పొరటు వేసుకుంటాం కదండి, అలా చేసుకుంటున్నాను. ఇలా ఎగ్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్తో పాటు కలుపుకొని
ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఏమీ లేదండి, జస్ట్ ఎగ్ అండ్ వెజిటబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్ టైప్లో చేసుకుంటున్నాను. బట్ ఇందులో నేను ఏమి సాస్లు ఏమీ వేసుకోవట్లేదండి. జస్ట్ సాల్ట్, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి. మనకి ఇష్టమైతే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోలేదు. మీకు ఇది చాలా తొందరగా అయిపోతుందండి అండ్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కూడా మీరు ఇలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది నా వెజిటబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, నేను ఎవ్రీ మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇండియా నుంచి నాకు కొన్ని స్నాక్స్ వచ్చాయండి. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇవి నాకు వచ్చి 1 వీక్ పైన అయ్యింది, బట్ నాకు హెల్త్ బాగోక వీడియో తీయడం కుదరలేదు. సో ఇప్పుడు తీస్తున్నాను అనమాట. పాలకోవా బిస్కెట్స్ అండి, అవి చాలా టేస్టీగా ఉంటాయి. సాల్ట్ బిస్కెట్స్ టైప్లో ఉంటాయి. సేవ్ అండ్ ఇవి ఉల్లిపాయలు వేశారంటండి, ఉల్లిపాయ జంతికలు అంట అవి. ఆకు పకోడీలు, చెక్కలు, అరిసెలండి. ఇవి మటుకి బాక్స్లో లాస్ట్లో పెట్టడం వల్లేమో అన్నీ బ్రేక్ అయిపోయాయి. అన్నీ బాగానే వచ్చాయండి, ఒక అరిసెలు మటుకి కొద్దిగా బ్రేక్ అయిపోయాయి. ఇవి శనగపప్పు చెగోడీలండి, ఇవంటే మాకు చాలా ఇష్టం. సో అందుకని అండ్ ఇవి రేగి ఒడియాలు. సో ఇవ్వండి మాకు వచ్చాయి స్నాక్స్. అండ్ ఇవి కాకుండా కొన్ని డ్రెస్సెస్ కూడా తెప్పించుకున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.